వాషన్లు పోయి ఏడ్చింది కదా, ఇది చాలా బాధాకరం అనుకోండి. నాకైతే నవ్వుతుంది. బ్రో ఆమెను ఎలిమినేట్ చేస్తే ఓకే ఫైన్ ఉంటదేమో అనుకుంటాను, మరి అది స్టోరీ. ఆమె అవుతుంది అనుకుంటాను. పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు రీతుకి ప్రయారిటీ ఇవ్వడం ఇది గానీ ఎక్కడైనా సరే, బిగ్ బాస్ హౌస్ లో అయినా సరే, ఏ హౌస్ లో అయినా సరే, వాళ్ళకేదో లవ్ అనుకోండి, ప్రేమ అనుకోండి, ఎఫెక్షన్ అనుకోండి, ఏమైనా అనుకోండి అనమాట. అంటే పవన్ ఉన్నప్పుడే అంతలా ప్రేమగా మాట్లాడేది, వాళ్ళ ఆంటీ వచ్చినా కూడా అంత లవ్ మాట్లాడుతుంది అంటే అది అది ప్యూర్ లవ్. అది అది మనకు చెప్పలేని విషయం అనమాట. అది స్టోరీ. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? హెల్మెట్ అదే ఎవరిని హెల్మెట్ చేపిద్ది అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళు పాతుకుపోయారు లోపల. కానీ రీతు చౌదరి గారిని డిమాండ్ పోనే హెల్మెట్ చేశారంటే బేడి బోలనే కదా, పంపించేద్దాం. అంటే తనుజాని ఎలిమినేట్ చేద్దాం అంటున్నారు కొంతమంది, మీరు ఏమంటారు? తనుజా గారిని ఎలిమినేషన్ చేసేది అయితే ఉండదు భయ్య. టిల్ ఎండ్ ఆఫ్ ది డే ఆమె అయితే ఉంటుంది కంపల్సరీ. ఫస్ట్ ఇమాన్లోనే, దాని తర్వాత తనుజా గారు. సింపతి ఎక్కువ వాడుతుంది తనుజ, మేబీ తనుజని ఎలా కొడితే సింపతి అలా ఏముండదు భయ్య. సింపతి వాడుకునేటోళ్ళు అయితే ఇంతవరకు రారనమాట. ఫస్ట్ థింగ్, సంజన గారు ఇప్పుడు సింపతి కొన్ని అంటే ఏడుచుద్ది అనమాట ఇమాన్ దగ్గరికి వెళ్ళి. ఆ సింపతి ఏంటరా కాదు కదా, ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది, అలా గెలుస్తా ఉంది అంతే తప్ప ఇంకేం ఉండదు. ఇప్పుడు అంటే కప్పు వరకు వెళ్ళి యా యా టాప్ 5 లో ఉండి మనీ ఆఫర్ చేస్తారు కదా, తనుజ తీసుకుంటా అంటారా 40 లక్షలు? అది మనకు తెలియదండి. వాళ్ళ ఇండివిజువల్ గా వాళ్ళ అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏముందో మనకైతే తెలియదు కదా. అలాంటే ఒకటి చెప్తాను ఏంటంటే, కొంతమంది ఏంటంటే అంటే కొద్దిగా ఫేమ్ అవుదాము అని చెప్పి కొంతమంది వస్తారు, మనీ నీడ్ అయ్యి కొంతమంది వస్తారు, జనాలు 10 మంది తెలిసేలా వస్తారు. వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో వీ డోంట్ నో, విల్ సీ టిల్ ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఎవరు డబ్బులు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఇమానియల్ కి ఒకవేళ డబ్బులు ఆఫర్ చేస్తే 40 లక్షలు తీసుకుంటారు ఫైనల్. చెప్పలేం, తీసుకోవచ్చు. మరి తనుజ తనుజ గారు కూడా సేమ్ అంతేనా? చూడండి.